హైదరాబాద్లోని సైదాబాద్లో వృద్ధ దంపతులపై దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘటనలో భార్యే భర్తపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు దోపిడీ దొంగల నాటకమాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సైదాబాద్లో వృద్ధ దంపతులపై దాడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ దాడి ఘటనలో భార్య అనురాధనే సూత్ర పాత్రధారి అని పోలీసులు గుర్తించారు. తమపై దాడి చేశారంటూ అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భార్య అనురాధ ఒక్కోసారి ఒక్కో మాట చెప్పడంతో ఇంట్లోని పని మనిషిని తమదైన శైలిలో విచారించి అసలు విషయం రాబట్టారు. ఇంట్లో ఉంటున్నటువంటి వృద్ధ దంపతులపై ఎవరూ దాడి చేయలేదు. ఇంట్లో ఉన్నటువంటి అనురాధే భార్య తిరిగి భర్త వామన్రావుపై దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి కత్తితో తనే గాయపరుచుకొని ఈ రకంగా దోపిడీ దొంగలు వచ్చి ఇంట్లో దోచుకెళ్లారంటూ కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా మాత్రం పోలీసుల విచారణలో బయటపడింది. నిన్న ఉదయం 9 గంటలకు ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి అమ్మాయి సమక్షంలోనే ఈ సీన్ అంతా జరిగింది. వామన్రావు 75 ఏళ్ళ చెందినటువంటి వామన్రావు ఇంట్లో ఉండగా తన భార్య అనురాధ ఇంటి బయట ఉన్నటువంటి రోకల్ బండని తీసుకొచ్చి ఒకసారిగా భర్త పైన మోదీ హత్య చేసేటువంటి ప్రయత్నము, అనంతరం ఇంట్లో ఉన్నటువంటి కత్తిని తీసుకొచ్చి తన చేతిపై కత్తిఘాట్లు పెట్టుకొని ఈ సీన్ని దోపిడీ దొంగలుగా వచ్చి దోపిడీ చేసినట్టుగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. గత కొద్ది కాలంగా దంపతుల మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో దంపతులిద్దరూ చికిత్స పొందుతున్నారు. ఉద్దేశపూర్వకంగా నేరం చేసిన అనురాధను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు వృద్ధ దంపతులు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత భార్య వాంగ్మూలాన్ని తీసుకొని భర్త పైన హత్యాయత్నానికి ప్రయత్నించినటువంటి భార్య పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ ఇదే తరహాలో భర్తపై అనురాధ దాడికి దిగినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే 45 ఏళ్ల దాంపత్య జీవితంలో 70 ఏళ్ల వయసులో ఈ తరహా దాడికి ప్రయత్నించడం పోలీసులతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.